అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మనందరి జీవితంలో ఎక్కువ మందికి అంటే బైబిల్ని బాగా డీప్గా స్టడీ చేయకుండా ఉండే వాళ్ళకి ఎక్కువగా వచ్చే ప్రశ్న, నాకు కూడా చిన్నప్పుడు ఎక్కువగా వచ్చేదండి ప్రశ్న. అంటే దేవునిలోకి పరిపూర్ణమైనటువంటి మనస్సు కలిగి ఒక పరిపూర్ణత్వంలోకి రాకుండా ఆ వాక్యం పట్ల సరైనటువంటి అవగాహన లేనటువంటి సమయంలో ఒక ప్రశ్న వస్తూ ఉండేది. అదేంటంటే, నేను మంచి చెప్తున్నాను కదా, నేను వాక్యాన్ని చక్కగా బైబిల్లో చూపించి చెప్తున్నాను కదా, ఇంత చక్కగా ప్రతి విషయాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినా వీళ్ళు ఎందుకు నమ్మట్లేదు, వీళ్ళు ఎందుకు అంగీకరించట్లేదు, అంగీకరించకపోగా ఎందుకు నా మీద ఇలా విషయాన్ని చూపిస్తున్నారనే ప్రశ్న సహజంగా వస్తూ ఉంటుందండి. మీకు కూడా మేబీ వచ్చుండొచ్చు. అది బైబిల్ విషయంలో మాత్రమే కాదులే కానీ, అంటే బైబిల్లో రెఫరెన్సెస్ చూపించి చెప్పే విషయంలో మాత్రమే కాదు కానీ, బైబిల్లో ఉన్న విషయాలనే రెఫరెన్స్ చూపించకపోయినా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం కొరకు ప్రయత్నించినప్పుడు, ఉదాహరణకి బాగుపడండి, మంచిగా ఉండండి అని మనం చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించకపోగా, మన మాట వినకపోగా ఎవరైతే తప్పుడు మాటలు చెప్తూ ఉంటారో వాళ్ళ మాటలే వింటూ ఉంటారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, అలాంటి వాళ్ళ గురించి దేవుడు రాయించినటువంటి ఒక మాట మనం చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తేనండి 5వ వచనంలో ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. తర్వాత, లోకము వారి మాట వినును, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. మీకు అర్థమైపోవాలి. ఎవరైతే దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో, ఎవరైతే దేవుని సంబంధులు ఉంటారో వారికి మాత్రమే మనం చెప్పే విషయాలు అర్థమవుతాయి. వారికి మాత్రమే మనం విత్తే ఈ చక్కటి వాక్యం అనేది హృదయంలో నాటబడుతుంది. వారు మాత్రమే ఫలిస్తారు. కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మనం చెప్పే విషయాలకు లోక సంబంధులైన వారికి అర్థం కావు. ఎందుకంటే లోక సంబంధి అయినటువంటి వాడు లోక సంబంధి యొక్క మాటలు వింటాడు. వాడికి మంచిగా బ్రతకమని చెప్తే ఇష్టం ఉండదు, పాపాన్ని విసర్జించమంటే ఇష్టం ఉండదు, సత్యమైనటువంటి బోధ నచ్చతో, దురద చెవులు ఉంటాయి వాళ్ళకి ఏంటంటే లోక సంబంధమైనటువంటివే కావాలి. లోక సంబంధమైనటువంటి దీవెనల గురించి చెప్పాలి, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి మాత్రం చెప్పాలి. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు మనం చెప్పామనుకోండి, ఆత్మీయంగా బలపడాలంటే ఈ పనులు చేయాలి, ఆ పనులు చేయాలి, అలా ఉండాలి, ఇలాంటివి మనం చెప్తే వాళ్ళకి నచ్చవు. దేనికయ్యా అంటే, పాపంలో ఉండాలి వాళ్ళు, మళ్ళీ పాపంలో ఉండాలి, మళ్ళీ పరిశుద్ధులకు వచ్చే ప్రతి దీవెన కావాలి. పాపాన్ని జయించటానికి, పాపాన్ని విసర్జించటానికి ఏమాత్రం కూడా వారు ప్రయత్నించరు. కనుక లోక సంబంధులైనటువంటి వాళ్ళు ఉంటారు కనుక వారు లోక సంబంధి అయిన మాటలే వింటారు వాళ్ళు. కనుక మీరు ఎప్పుడు కూడా బాధపడకండి. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి ఒక వ్యక్తిని పరిశుద్ధతలోకి నడిపించే విషయంలో మీరు కనుక వాళ్ళు మీ మాట వినకపోతే ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుని యొక్క సంబంధమైనటువంటి వారు మాత్రమే దేవుని యొక్క మాటలు వింటారు. కనుక ఈ విషయాలు మీకు అర్థమయ్యాయని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు కూడా తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుర, మహోన్నతుడ తండ్రి, ఎన్నో గొప్ప సంగతులు మాకు తెలియజేస్తున్నారు. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అందరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. దేవ, మీ నామ మహిమార్థమై తండ్రి అంతకంతకు వర్ధిల్లుతూ ముందుకు సాగే దినతను దయచేయండి. మీ కృపలో బలపరచండి. మీ నామ మహిమార్థమై తండ్రి మమ్మల్ని అందరినీ వినియోగించండి. దేవ, ఈ యొక్క డివోషన్స్ ద్వారా తండ్రి ఎంతమంది అయితే బలపడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను తండ్రి మీరు దీవించండి. ప్రభువా, ఈ యొక్క డివోషన్స్ తండ్రి ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో, షేర్ చేసే ప్రతి కుమారుని బట్టి, కుమార్తెను బట్టి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి. దేవా, మీ యొక్క చిత్త ప్రకారంగా నడిపించండి తండ్రి. ఈ పరిచర్యను దీవించండి ప్రభా. ఈ పరిచర్యను తండ్రి ప్రోత్సహించి ప్రభా, ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నారో ప్రతి ఒక్క బిడ్డను మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. దేవా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు తండ్రి వారు కృంగిపోకుండా మీ కృపలో నడిపించండి. పరసంబంధమైన మేలులతో నింపండి, పరసంబంధమైన ఆశీర్వాదాలతో నడిపించండి. దేవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాల తండ్రి మరొకసారి మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.